ఫ్రెండ్స్, పెళ్లి అనేది ఎంత ముఖ్యమైన విషయం అంటే, 2 మనుషులు కాదు, 2 కుటుంబాలు, ఒక తరమే ముందుకు వెళ్తూ ఉంటుంది. ఇది పెళ్ళంటే. అయితే పెళ్లిలో ఎవరైనా సరే చాలా హ్యాపీగా ఉంటారు. పెళ్లి తర్వాత గడిపే ప్రతి క్షణం ఒక మధురానుభూతితో సమానమే. ముఖ్యంగా చెప్పాలి అంటే, వాళ్ళిద్దరు మనసులు ఒకటవ్వాలి అంటే శోభనం అనేది చాలా ఇంపార్టెంట్. అయితే ఇక చాలామంది ఆ శోభనాన్ని, వాళ్ళ హనీమూన్‌ని చాలా గొప్పగా ప్లాన్ చేసుకుంటూ ఉంటారు. కానీ కొంతమంది ఎలాగంటే కొంచెం డిఫరెంట్‌గా ఉండాలి అని చెప్పేసేసి బయట మొన్న హనీమూన్ కేస్ మనం చూసాము. వాళ్ళు ఎక్కడికో వెళ్లారు. ఇంకా భార్ భర్తని భార్య చంపటం అయినా మనం చూసాం గానీ, ఇప్పుడు ఇంకొక పెద్ద ట్విస్ట్ వచ్చింది. అదేంటంటే ముఖ్యంగా చెప్పాలి అంటే కొంతమంది ప్రకృతిని ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. ప్రకృతి ఒడిలో సేద తీరాలని, హ్యాపీగా ఎంజాయ్ చేయాలని అనుకుంటూ ఉంటారు. అయితే ఇక్కడ ఏమైంది అంటే ఒక ఇద్దరు అంటే అక్కడ చాలా మంది హనీమూన్ జరుపుకుంటూ ఉంటారు. ఆ సమయంలో అక్కడ టెంట్‌కి సంబంధించి ఏమైంది అంటే కొందరు హనీమూన్‌కి వెళ్ళడం జరిగిందనమాట. అయితే అక్కడ టెంట్స్‌లో హనీమూన్ ఏర్పాట్లు చేస్తూ ఉంటారు. అక్కడ జనరల్‌గా జరిగేదదే. అయితే అలాగే నైట్ టైము వాళ్ళ హనీమూన్ కపుల్స్ అందరూ గూడా మామూలుగా టెంట్స్ తీసుకున్నారు. ఒక్కొక్క టెంట్ వచ్చేసరికి 20,000, 10,000 అలా ఉంటుంది. ఆ టెంట్‌లో వాళ్ళు చాలా రకాల ఫుడ్ అరేంజ్‌మెంట్స్ అవి కూడా చేస్తూ ఉంటారు. అదొక ప్యాకేజ్ అనుకోవచ్చు. అయితే ఏమైందంటే అక్కడికి 2 సింహాలొచ్చాయి. అవును. 2 సింహాలు రావటమే కాకుండా అక్కడ వస్తువులన్నిటిని చెల్లాచెదరు చేసేసాయి. యాక్చువల్లీ వాళ్ళు టెంట్ లోపటికి వెళ్ళలేదు. ఈ సింహాలు టెంట్ లోపలికి వెళ్ళలేదు గానీ అక్కడున్న కుర్చీలు, కార్ టైర్స్‌కి సంబంధించి కారు వస్తువులు అలా చేసాయి. అయితే అవి మంచి ఆకలి మీద ఉన్నాయి. అయితే ఏమైందంటే చాలా సేపు ఆ లోపలున్న హనీమూన్ కపుల్స్ ఎవ్వరు కూడా బయటికి రాలేదు. ఏంటో చప్పుడవుతుంది బయట అనుకున్నారు. తర్వాత ఏమైందంటే టెంట్ చుట్టూ తిరగడం మొదలెట్టాయి ఆ సింహాలన్నీ గూడా. గట్టిగా శబ్దం చేసుకుంటూ సింహం దగ్గర నుంచి వచ్చే అరుపు చాలా భయంకరంగా ఉంటుంది గదా! అయితే ఇంకా అట్లా తిరుగుతుండడంతో వాళ్ళకి అనుమానం వచ్చి తొంగి చూసేసరికి 2 సింహాలు పక్కనే ఉన్నాయి చుట్టూ తిరుగుతూ. ఇంకా వాళ్ళకి ఎలా అయిపోయిందంటే కాళరాత్రిలా అయిపోయిందనమాట. హనీమూన్ రాత్రి కాస్త కాళరాత్రి అయిపోయింది. ఎందుకనంటే అక్కడ పరిస్థితులు వేరు. అయితే ఇంక వాళ్ళు ఏం మాట్లాడకుండా అలాగ కామ్‌గా ఉన్నారు. వాళ్ళ దగ్గర ఏదో చిన్న కత్తిర అలాంటివేవో ఉంటే అవి చేతిలో పట్టుకొని కూర్చున్నారు. దాదాపుగా 2:30 గంటల పాటు ఆ సింహం అటే తిరుగుతుంది గానీ లోపలికి మాత్రం రాలేదు. ఇంకా అలాగే ఆ 2 ½ అవర్స్ వాళ్ళు అలాగే ప్రాణాలు చేతిలో పెట్టుకొని కూర్చున్నారు. అయితే మొత్తానికైతే మాత్రం ఆ సింహం లోపల ఉన్న వాళ్ళని ఏమీ చేయలేదు. అక్కడ నుంచి అది బయటపడ్డాయి. మరి వాటికి వాసన తెలియలేదో, లేకపోతే అక్కడ ఏమి లేవనుకున్నారో, లేదంటే వాళ్ళని బంధించడానికి ఏమైనా ట్రిక్ చేశారనుకున్నాయో తెలీదు గానీ మొత్తానికైతే మాత్రం ఆ హనీమూన్ జంట బయటపడ్డారు. లేకపోయుంటే వాళ్ళకి ఫస్ట్ నైట్ కాస్త లాస్ట్ నైట్ అయిపోయేది.